గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఈ వారమంతా జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఒక విశ్లేషణ చేయడానికి మనతో జియో పొలిటికల్ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. సార్, కాశ్మీర్ విషయంలో ఒక కేంద్ర హోంశాఖ నుంచి అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన నాయకులు త్వరలో మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లోకి తెచ్చుకుంటామని ఒక ప్రకటన చేస్తున్నారు. అక్కడ కొన్ని సివిల్ ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. అసలు ప్రస్తుతం అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏంటి, నిజంగానే మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఇండియాలో తిరిగి కలిపేసుకునేంత వాతావరణం అక్కడ ఉందంటారా? అసలు వాస్తవంగా భారతదేశానికి స్వాతంత్రం, పాకిస్తాన్కి స్వాతంత్రం ఒకే రోజున వచ్చింది మనకు తెలిసిన విషయం. అవును, 1947 ఆగస్టు 47లో వచ్చింది. వచ్చిన కొద్ది నెలల్లోనే దొంగచాటు దెబ్బతీశారు పాకిస్తాన్ వాళ్ళు. సడన్గా ఒకేసారి ఏ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, అసలు అలాంటి అలజడి ఏమీ లేకుండా సడన్గా ఒకేసారి వాళ్ళు బార్డర్స్, ఎందుకంటే బార్డర్స్ కూడా సరిగ్గా ఫిక్స్ కాలేదు ఆ టైంకి. ఇంకా అప్పుడప్పుడే మన సైన్యం అది తయారవుతుంది, దాన్ని అంతా కూడా ఒక సిస్టమ్ తయారు చేసుకుంటున్న టైంలోనే ఉవ్వెత్తుగా మీద పడిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, ఇప్పుడు పిఓకే ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇక ఈ ఐక్యరాజ్య సమితిలో వాటిలో పడింది. దానికి మేము స్వతంత్ర రాజ్యంగా దాన్ని ప్రకటిస్తాం. వాళ్ళు కూడా ఏమన్నారంటే, మేము ఇండియాలో కలవము, మేము సపరేట్గానే ఉంటాం, మేము పాకిస్తాన్లో కలవు, ఇండియాలో కలవు, మేము సపరేట్గా ఉంటామన్నారు. కానీ పాకిస్తాన్ తెలివిగా చేసిన పని ఏంటంటే, ఆ దేశాన్ని సపరేట్గా చూపించి దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, దానికి అధ్యక్షుడు ఉంటాడు, దానికి పార్లమెంట్ ఉంటుంది, దానికి అన్నీ చెప్పి దాంట్లో కొన్ని రాజ్యాంగంలో ఏం చేశారంటే, పాకిస్తాన్కు అనుగుణంగా ఉండేటువంటి కొన్ని దాంట్లో చట్టాలు పెట్టారు. ఒకటి ఏంటంటే, సైన్యం మొత్తం తమ ఆధీనంలో ఉండేటట్టుగా పెట్టుకున్నారు. ఒకటి సైన్యం ఆధీనం అంటే ఇంకేమిటి, దేశం ఆధీనంలో ఉన్నట్టే కదా వరకు చెప్పాలంటే, అదైపోయింది. రెండోది ఏమిటి, ఇప్పుడు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి, అంటే ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి, చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో కలిస్తే బాగుండనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇండియాలో ఉన్న డెవలప్మెంట్కి పాకిస్తాన్ రెండు పోల్చుకుంటే నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఇక్కడ ఫ్రీడమ్ లేదు, అక్కడ పాకిస్తాన్లో ఫ్రీడమ్ లేదు. రెండోది, అక్కడ కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. సిచ్యువేషను అప్పుల పాలైన, రోజు ఎక్కడో దగ్గర మారణకాండ జరిగేటువంటి పరిస్థితి, 10 మందో 25 మందో 100 మందో చనిపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లోపల పాకిస్తాన్ కన్నా భారతదేశం క్షేమం అనేటువంటి ఒక నిర్ణయానికి దాదాపు అక్కడ ఉండేటువంటి చాలామంది అధిక సంఖ్యాకులు ఆ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎన్నికల్లో కొన్ని సీట్లు ప్రత్యేకంగా ఆ పిఓకు లేనటువంటి అటుపక్కన పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రాంతాల్లోంచి కూడా ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన దేశంగా గుర్తించిన తర్వాత ఒక దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎట్లా పాల్గొంటారు, ఓటింగ్లో పాల్గొనడానికి ఇంకో దేశంలో అవకాశం లేదు కదా. దీనికి ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించి విపరీతంగా జరుగుతోంది. అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది చనిపోయినారు ఇప్పటికే, చాలామంది. కొంత దాంట్లో సైన్యం కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. రోజు రోజుకి భయంకరంగా పెరిగిపోతుంది అక్కడ ఆందోళన బాగా పెరిగిపోతుంది. మేము ఇండియాలో కలుస్తామని వాళ్ళు గట్టిగా బయటికే చెప్తున్నారు. వాళ్ళు ప్లేకార్డ్స్లు ప్రదర్శిస్తున్నారు, అట్లాగే బ్యానర్స్ ప్రదర్శిస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూత్ అయితే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్, జనరల్గా అంత ఈజీ కాదు, అంత సులభమైన విషయం కాదు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చిందంటే, ఒకటి పిఓకే వైపు నుంచి వస్తున్నటువంటి సమస్య, రెండోది బెలూచిస్తాన్ సమస్య ఇంకో వైపు ఉంది. బెలూచిస్తాన్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని కొంత ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించేసేసి దానికి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రతిరోజు దాడులు చేసేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మూడోది ఏమైందంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను అటువైపు నుంచి విపరీతంగా రోజు అక్కడ యుద్ధం జరుగుతోంది, ప్రాబ్లం వస్తుంది. అంటే పాకిస్తాన్కు చుట్టూ ఒక శత్రు దేశాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ ఎంతో కాలం దీన్ని పిఓకేని అట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పిఓకే వల్ల ఏ రకమైన లాభం లేదు వాళ్ళకి. పిఓకేకి ఎంతో కొంత హెల్ప్ చేయాల్సిందే తప్ప పిఓకే నుంచి వచ్చేటువంటిది వాళ్ళకి తీసుకోవడానికి ఏమీ లేదు. అయితే చైనా ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి మంచి మినరల్స్ ఉన్నాయి అక్కడ, ఆ మినరల్స్ మీద కన్నేసింది. చివరికి అక్కడ యురేనియం తయారు చేయడానికి కావాల్సినటువంటి సోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయి.
ఓ. కాబట్టి వీటి మీద కన్నేసేసి చైనా దాన్ని పూర్తిగా తీసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అమెరికాకు దగ్గరగా ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తున్న సందర్భంగా మీకు తెలుసు కదా, అవునవును. అక్కడ జరుగుతున్న ఇరాన్, పరిస్థితులు అవును, తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు అమెరికాకు దగ్గరగా వెళ్తున్నది పాకిస్తాన్ ఉద్దేశంలో చైనా దూరం పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు చైనా ఎప్పుడైతే దూరం అయిపోయిందో అప్పుడు ఇక అమెరికాది ఏంటంటే సీజనల్ పాలిటిక్స్ లాంటిది. వాడు ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాడో ఎవరికి తెలియని పరిస్థితి. అమెరికా మీద నమ్మకం ఉంచి పిఓకేని తన చేతిలో ఉంచుకుంటే పిఓకేలో పెరుగుతున్నటువంటి ఈ ద్వేషం ప్రాబ్లం ఇవన్నీ కూడా కలిపి పాకిస్తాన్ మీద దండెత్తేట్లు పరిస్థితి ఏర్పడుతుందా? అటు బెల్చిస్తాను, ఇటు పాకిస్తాన్, ఇటు పిఓకే, అటు ఆఫ్ఘనిస్తాన్ మూడు ఒకేసారి కబలించినట్టయితే పాకిస్తానే లేకుండా పోతుందేమో అనేటువంటి భయం వాళ్ళకు పట్టుకుంది. ఈ పరిస్థితుల్లో పిఓకేని వదిలించుకుంటేనే బాగుంటుందనేటువంటి నిర్ణయానికి కూడా ఈ మధ్యలో వస్తున్నట్టుగా మనకు బాగా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఫోటోలు వస్తున్నాయి. వాస్తవంగా అది మొత్తం కలిపితే 17,000 కిలోమీటర్లకు సంబంధించినట్టు మొత్తం ప్లేస్ అంతా కూడా కలిపితే పిఓకే ఏరియా 60 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ ప్రాంతం లోపల అత్యధికులు ముస్లిమ్స్, మ్యాక్సిమం 95%, 98% ముస్లిమ్సే ఉండేట్టు అక్కడ పరిస్థితి. కానీ ఆ ముస్లింలలో కూడా ఇప్పుడు కాశ్మీర్లో ఏదైతే వచ్చిందో ఈ మధ్య, అంటే కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకున్న తర్వాత దాన్ని మనకు లడాక్ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్మెంట్ విపరీతంగా జరగడం మొదలుపెట్టింది. అంతకుముందు ఏంటంటే అక్కడి వాళ్ళకే అమ్మాలి, అమ్మితే భూమి అమ్మాలి, బయట వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం అయిందో బయట వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, అక్కడంతా భూములు కొనుక్కుంటున్నారు. నిరుద్యోగ సమస్య తగ్గిపోయి సస్యశ్యామలమైన పరిస్థితి ఇండస్ట్రీస్కి ఇట్లా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత వాళ్ళకు రోజు అదే కదా వార్తలు రావడం పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఎక్కువ భాగం ఇండియాలో కలిస్తే మనం మనశ్శాంతిగా ఉంటాం అనేటువంటి ఒక పరిస్థితి, అంటే శాంతిగా ఉండగలుగుతాం, మనం సంపన్నంగా ఉండగలుగుతాం, మన సమస్యలు తీరుతాయని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కలిసినాక ఇండియా శాంతిగా ఉంటుంది కదా సార్, అది చాలా కష్టం. మళ్ళీ ఆ వచ్చే సమస్యలు వేరుగా ఉంటాయి. అయితే పాకిస్తాన్ ఉన్న ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియా మీద ఉసుగులిపేటువంటి మిలిటెంట్ గ్రూప్స్ అంతా కూడా పిఓకేలే తయారవుతున్నాయి. వాళ్ళ స్థావరాలన్నీ పిఓకేలే ఉన్నాయి. పిఓకేని వదులుకుంటే ఆ స్థావరాలన్నీ కూడా మళ్ళీ మనకు కలిసి వస్తుంది, పాకిస్తాన్ షిఫ్ట్ అయిపోతుంది. కానీ మనకు మాత్రం మేలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 60 లక్షల జనాభా కాబట్టి పెద్ద జనాభా కాదు మనకు. 60 లక్షల జనాభా అంటే మన దేశం లోపలే ఉంది, చిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా అది. కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాల లోపల పాకిస్తానే చివరికి పిఓకేని వదులుకుంటే బాగుండనే నిర్ణయానికి వచ్చిన పరిస్థితుల్లో ఒకవేళ ఇండియా ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించినా కావాలనుకుంటే దీన్ని కలుపుకోవడానికి పరిస్థితులు చాలా దగ్గరగా వచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఇది ప్రపంచ మేధావులు చెప్తున్న మాట ఏమిటంటే తొందరలోనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. చర్చలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది అది ఎవరైతే పిఓకేలో ఉండేటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా దేశాధినేతలతో మాట్లాడడం జరుగుతోంది, మన ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతోంది. ఇది ఈ కళ సాకారం అయ్యే పరిస్థితి కూడా అతి త్వరలోనే ఉంది అని ఒక ఆలోచనకి పరిస్థితులన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ట్రంప్